ఒక మోషే ద్వారా ఒక దేశాన్ని విడిపించినట్టుగా మీలో ఒక మోషేను దేవుడు కాబోతున్నాడు. మీలో ఒక ఎస్తేరు కాబోతున్నాడు. మీలో ఒక దెబోరాను కాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాడుకోగలిగితే నిన్ను దేవుడు ఎక్కడ నిలబెడతాడు తెలుసా? రాజుల దగ్గర నిలబెడతాడు. మంత్రులకి ఈ చేతుల మీద ప్రార్థన చేశారు, ఎమ్మెల్యేలకి ఈ చేతులతో నేను ప్రార్థన చేశాను. చూసారా, ఒక మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి కొంతమంది తల మీద దేవుడు ఈ చేతులు పెట్టేటట్టు చేశాడు. ఎమ్మెల్యేల తల మీద చేతులు పెట్టేటట్టు చేశాడు. హల్లెలూయా. కృప కేవలం కృప అంతే. శాండేలియాలో ఏం లేదు, అంటే కృపే. నీ మీద కూడా కృప దిగాలని నా ఆశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు బలంగా మిమ్మల్ని వాడుకోబోతున్నాడు, 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 వాడుకోబోతున్నాడు. నేను నీ వాక్యమును అనుసరించునట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. ఏం చేశాడంటే దావీదు? దుష్ట మార్గంలోకి వెళ్ళకుండా ఆపింది ఏంటి? నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఏం పెట్టుకున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్లీజ్ లిసన్ అన్న. ఒకసారి పాపం చప్పట్లు కొట్టండి. సౌజన్య, సౌజన్య, వెరీ గుడ్. ప్రతి బైబిల్ కాలేజీలో అలాగే యాక్టివ్గా ఉండేటటువంటి అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. సో నాకు ఈ బైబిల్ కాలేజీలో అందరి యాక్టివ్నెస్లోనే ఉంటారు. సో ఈ యాక్టివ్లు ఎవరు లేరు, యాక్టివ్లోనే ఉన్నారు. గర్భిస్తున్నా. సో దావీదు వాక్యము కొరకు ఇచ్చిన సో మళ్ళీ ఇది మీరు స్టడీ చేసుకోండి నానా. సో ఇప్పుడు మీ స్టేట్మెంట్ ఏమై ఉండాలి చెప్పండి. దావీదు స్టేట్మెంట్ నోరు తెలిస్తే నేను రక్షణ పొందిన కొత్తలో ఎక్కువగా వాక్యం ధ్యానించేవాడిని. మేబీ ఒక సంవత్సరం కూడా దేవుడు నన్ను విశ్వాసంగా ఉంచాల. అదే కృప అంతే. నాన్న దగ్గర 95 సెప్టెంబర్ 25న బాప్తిసం పొందాను. గుంటూరు దగ్గర 96 సెప్టెంబర్ కల్లా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయా. కృప అంతే. అప్పటి నుంచి ఎక్కువగా వాక్యం చదివాను నేను. నా బాగుతూ వాక్యాన్ని చదువుతా ఆనందంగా ఉన్నాడు. మా అమ్మ అనేది రే అదైనా చెయ్యి, ఇదైనా చెయ్యి. నేను అంటే లేదమ్మా, రెండు ఒకేసారి అంత పిచ్చి వాక్యం అంటే. ఎందుకంటే ఎన్నో పర్యాయాలు బలపరిచిన వాక్యం, ధైర్యపరిచిన వాక్యం.
అంచులోకి వెళ్ళినప్పుడు లేవనెత్తిన వాక్యం, పాపములో పడనీయక కట్టడి చేసిన వాక్యం, ప్రతి శోధనని జయించుకునేటట్టు చేసిన వాక్యం. సో ఈ వాక్యాన్ని మనం ప్రేమించాలి. సో మరలా ఈ వాక్య స్టేట్మెంట్ మీరు చదువుకోండి. మళ్ళా ఇంకా చాలా విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఇంకొక 10 minutes ఉంది. 10 minutesలో నిన్న యెహోషువకి దేవుడు వాక్యాన్ని గురించి ఇచ్చినటువంటి హెచ్చరికలు విన్నాం. ఈరోజు దావీదు వాక్యం గురించి చెప్పిన స్టేట్మెంట్స్ విన్నాం. ఇంకొక వ్యక్తిని ఈ 5 నిమిషాల్లో నేను జ్ఞాపకం చేసి ఆ వ్యక్తి కూడా వాక్యం గురించి ఏం చెప్పాడు చదివి మనం ప్రార్థన చేసుకుందాం. సాయంత్రం సెషన్ నుండి నేను లీడర్షిప్లో ఇంకొక ప్రిన్సిపల్లోకి మిమ్మల్ని నడిపిస్తాను. ఆమె చెప్పండి. ఆమె. సో యోబు గ్రంథం 22వ అధ్యాయం 22-23. The book of Job chapter 22 verse 22 and 23. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22-23. ఆయన నోటి ఉపదేశమును అది yes ఆయన నోటి ఉపదేశము అవలంబించుము, ఆయన మాటలను హృదయంలో ఉంచుకును. ఆయన ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇస్తున్నాడు యోబు. రాసుకుంటారా? మన వాక్యం గురించి యోబు చెప్పిన 2 స్టేట్మెంట్లు. వాక్యమును గురించి భక్తుడైన యోబు చెప్పిన 2 స్టేట్మెంట్స్, 2 స్టేట్మెంట్స్. ఏమంటున్నాడు? మొదట ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును. రెండవ మీలో ఏం రాసుకుంటారంటే ఆయన మాటలను హృదయంలో ఉంచుకును. ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను హృదయంలో ఉంచుకును. మొదటిగా ఉపదేశమును అవలంబించమని రాసుకోండి. రెండవదిగా ఆయన మాటలను హృదయంలో ఉంచుకును. అప్పుడు రిజల్ట్ ఏమొచ్చింది అంటాడంటే నీవు అభివృద్ధి పొందేదవు. నీ మినిస్ట్రీ అభివృద్ధి పొందింది. మీ ఆత్మీయ జీవితాలు అభివృద్ధి నొందుతాయి. మీ భక్తి జీవితాలు అభివృద్ధి నొందుతాయి. మీ విశ్వాస జీవితాలు అభివృద్ధి నొందుతాయి. మీ సేవా పరిచర్యలు అభివృద్ధి చెందుతాయి. ఎప్పుడు వాక్యం టైంలో ఉన్నప్పుడు ఆయన ఉపదేశములను ఆయన ఉపదేశమును అవలంబించినప్పుడు ఆయన మాటలను హృదయంలో భద్రపరచు. ఉపదేశం అన్నా ఆయన మాటలే, ఆయన మాటలు అంతే. ఉపదేశంలోనే ఆయన మాటలు ఉన్నాయి. అవునా కదా? ఒకవేళ రుచిగా ఉండటానికి దాంట్లో ఒక చికెనే పడ్డా, చికెన్ ఏం పడ్డాయి? ఎక్స్పీరియన్స్ ఉందా?
ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్, ఇంకా అరే అసలు ఏం మర్చిపోతారు? పసుపు. కూర అయిన తర్వాత 2 రెబ్బలు చింపేస్తాం. కొత్తిమీర, ఆనియన్స్, సర్లే నేను కరివేపాకు. పాపం దాన్ని అంటా వాడుకుంటామంట కానీ దాన్ని పక్కన నేను దాని బాధ కలిగి ఉంటుందని దాన్ని కూడా నేను తింటా. అది బాధపడకూడదు. సో